నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను షీలా. బుల్టన్ పౌర సమాజం ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ధర్నా చౌక్ ను తెరిచాం, ప్రజాభవన్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని అన్నారు. రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ 2 కమిషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని తెలిపారు. త్వరలోనే 2 కమిషన్లను ప్రకటించబోతున్నామన్నారు. మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది అని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితి, విద్యుత్ పరిస్థితి, సాగునీటి రంగం పరిస్థితిపై పూర్తి వివరాలతో అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశామని తెలియజేశారు. చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కొంతమేర సమస్య ఉంటే మిగతా బ్యారేజ్ కు ఏమైందని ఆయన ప్రశ్నించారు. తమపై కోపాన్ని రైతులపై చూపకండని, రైతులపై పగబట్టకుండా నీళ్లు వదలాలని డిమాండ్ చేశారు. నిపుణులు మేడిగడ్డకు మరమ్మతులు చేసే అవకాశం ఉందని చెబుతున్నారని పేర్కొన్నారు. చిన్న ప్రాబ్లం ని భూతద్దంలో పెట్టి మొత్తం కాళేశ్వరమే నిష్ఫలం, కాళేశ్వరమే 1,00,000 కోట్లు కొట్టుకుపోయిందని చిల్లర ప్రచారం ఏదైతే చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి. మా మీద కోపం అంటే రాజకీయంగా వైరం ఉంటే తీర్చుకోండి, కానీ దాన్ని రిపేర్ చేసే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నట్టు రిపేర్ చేయండి. వచ్చే వానాకాలంలోగా ఈ మేడిగడ్డ బ్యారేజీని కూడా మరమ్మతులు చేసి పునరుద్ధరించి దిద్దుబాటు చర్యలు తీసుకొని అవసరమైతే బాధ్యుల మీద చర్యలు, యాక్షన్ కూడా తీసుకొని రైతులకు మాత్రం న్యాయం చేయండి. కాళేశ్వరం పునరుద్దరణ పనులను యుద్ద ప్రాతిపదికన చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది అన్నారు. అవినీతి గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కుందా అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పునరుద్దరణకు ఈ ప్రభుత్వం ఒక్క అడుగు వేయలేదని చెప్పారు. ఎన్డీఎస్ఏ నివేదిక పేరుతో 3 నెలల పాటు కార్యయాపన చేశారని అన్నారు. వర్షాకాలంలో ప్రాజెక్టును దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నట్లు అనుమానం కలుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందో చూస్తున్నాం. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఏంటంటే ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి ఇష్యూస్ను సమాధానం చెప్పాలి, అడ్రస్ చేయాలి. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు కేసీఆర్ గారు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పొద్దని నల్లగొండలో సభ పెడితే ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు మేడిగడ్డ పర్యటన పెట్టుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేసింది. ఈ రోజు మేము మేడిగడ్డ పర్యటనకు వస్తే అదే సమయానికి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దగ్గర ఇంకో యాత్ర పెడతా ఉన్నారు. అంటే ఏంది? కేసీఆర్ పై కాంగ్రెస్ నేత వంశీచంద్ర రెడ్డి ఫైర్ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. మహబూబ్ నగర్ కు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించేందుకే చలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టామని వంశీచంద్ర రెడ్డి తెలిపారు. పాలమూరు కింద 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని, కానీ ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేదని అన్నారు. దక్షిణ తెలంగాణపై కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపారని వంశీచంద్ర రెడ్డి అన్నారు. దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, వాస్తవానికి 2015 సంవత్సరంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే 3 సంవత్సరాలలో పూర్తి చేస్తా అని హామీ ఇచ్చినటువంటి కేసీఆర్ ఇందాక మా మండలాధ్యక్షుడు చెప్తుండే ఇక్కడనే కుర్చీ వేసుకొని కూర్చొని నేను ఈ పనులు పూర్తి చేపిస్తా దగ్గరుండి అని చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ పనులు ఎంత నాసిరకంగా, ఎంత అసంపూర్తిగా ఉన్నాయో మన కళ్ళ ముందు సాక్ష్యంగా ఇక్కడ కర్వెన రిజర్వాయర్ మన ముందు కనిపిస్తున్నది. ఇవాళ చాలా స్పష్టంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సవాల్ విసారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాను నల్లగొండలో రిజైన్ చేస్తాను అన్న వెంకటరెడ్డి కేటీఆర్ సిరిసిల్లలో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇద్దరం సిరిసిల్లలో పోటీ చేద్దామని సవాల్ విసిరారు వెంకటరెడ్డి. తాను సిరిసిల్లలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారని అన్నారు. కేటీఆర్ ఓడిపోతే పార్టీ క్లోజ్ చేస్తారని కేసీఆర్ తో ప్రకటన చేయిస్తారా అంటూ ప్రశ్నించారు. సిరిసిల్లలో కేటీఆర్ 200 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 30,000 ఓట్ల మెజార్టీతోనే గెలిచారని గుర్తు చేశారు వెంకటరెడ్డి. అప్పుడు 30,000తో గెలిచినాము, మేము 50,000తో గెలిచినాము. 10 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండి అప్పుడే రిజల్ట్ చేయాలి ఇన్సిడెంట్తో. మల్కారికి సంబంధం ఏంది? అందుకనే సిరిసిల్ల రిజైన్ చేయి, నేను కూడా రిజైన్ ఇస్తా, అక్కడ కాంటాక్ట్ చేయి, నువ్వు నా మీద గెలువు, నేను పార్టీకి రిటైర్ అవుతా. నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ బంద్ చేసుకుంటామని. సరే అయిపోయింది, ఒకసారి ఆ పరిజ్ఞానం ఎట్లా పార్టీ అయిపోయింది పని. ఈ దెబ్బతో నా పార్టీని క్లోజ్ చేస్తే మాకు ఫ్రీ ఉంటుంది. 20 years కాంగ్రెస్ ఉంటాం.
రూలింగ్ ఆ మాటలు. రాష్ట్ర ప్రజల కోసం ప్రభుత్వంలో మంత్రులుగా కంకణబద్దులై పనిచేస్తున్నామన్నారు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం సీతారాంపురం సభలో పాల్గొన్న ఆయన ఉద్యోగులను గత ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వారిని తిరిగి ఆదుకుంటుంది అన్నారు. మహిళలను ఆర్థికంగా నిలబెట్టేందుకు రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తామన్నారు. నిరుద్యోగులు గత ప్రభుత్వంలో ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. 2.5 కోట్ల బడ్జెట్ రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించాలి అనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన అతి కొద్ది రోజుల్లోనే 25,000 ఉద్యోగులు భర్తీ చేసి గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా విడుదల చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార వ్యవస్థ 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పాం. మీరు కూర్చున్నప్పుడు అడిగారు. మేము ముందుగా అమలు చేసిన గ్యారంటీ మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటట్టు చేస్తాం. ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా బస్సులో ప్రయాణం చేసేటట్టుగా ప్రకటించి అమలు చేశాం. 10 లక్షల వరకు వైద్యులు చేయించుకోవడానికి ఆరోగ్యశ్రీ పెంచుతామని చెప్పాం. అధికారంలోకి వచ్చి మేము శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన 2 గంటల్లోనే 10 లక్షలకి రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంచుకొని నిర్ణయించాం. అదే శాసనసభ మనం డిసెంబర్ కేటీఆర్ రాజీనామా చేస్తే పోటీ చేయడానికి కరీంనగర్ పార్లమెంట్ నుంచి 3 ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నారని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాప్రభుత్వం ఏర్పడింది అన్నారు. మేడిగడ్డ కుంగడానికి బాధ్యులు ఎవరు అని మంత్రి ప్రశ్నించారు. మేడిగడ్డను బొందలగడ్డగా మార్చారని ఆరోపించారు. ఒక పిల్లర్ కూలిందని చెబుతున్నారని, కానీ ఇంట్లో ఒక పిల్లర్ కూలినా ఇల్లు కూలినట్లేనని గుర్తించాలి అన్నారు. బీఆర్ఎస్ నేతల మేడిగడ్డ పర్యటన హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కేటీ రామారావు గారు మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ కు సంబంధించి సవాల్ చేసినారు. మాజీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అంతర్భాగంగా ఒకవేళ నిజంగా అంత విశ్వాసం ఉంటే సరే మంత్రిని ఒక విషయం పక్కన పెడితే కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో 3 గెలిచినాం. నేను కాక ఆది శ్రీనివాస్ గారు, కవంపల్లి సత్యనారాయణ గారు, మేడిపల్లి సత్యం. మీరు ఎవరు ఏ శాసనసభ్యుని ఎంపిక చేసుకున్నా వాళ్ళు రాజీనామా చేస్తారు. మీరు కూడా సిరిసిల్ల శాసనసభకు రాజీనామా చేసి కేటీఆర్ వచ్చినా కేసీఆర్ వచ్చినా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపు కాంగ్రెస్ దే అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో 17 ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పడిన తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ అప్పుల పాలు చేసిందని తుమ్మల ధ్వజమెత్తారు. నేను పోటీ చేస్తా, సిరిసిల్లలో రాజీనామా చేసి అది గెలిచి చూపించండి సవాల్ చేశారు. మేమంటున్నాం ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రిగా స్థాయి ఎక్కర్లేదు, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మల్కాజ్గిరిలో పెడతాం, నువ్వు వచ్చి గెలువని చెప్పి మీకు ఈ సందర్భంగా సవాల్ చేస్తున్నా. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ఆ పార్టీకి రిజైన్ చేశారు. శుక్రవారం ఢిల్లీలో బీజేపీ కార్యాలయంలో తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. 2014-2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పాటిల్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పాటిల్ మాట్లాడారు. 10 ఏళ్లుగా దేశ అభివృద్ధి కోసం మోడీ పనిచేస్తున్నారని అన్నారు. తెలంగాణ నియోజకవర్గ అభివృద్ధి కోసం బీజేపీలో చేరారని అన్నారు బీబీ పాటిల్. देश का विकास करने का जो सोच है मोदी जी के पास है, मोदी जी के साथ है, मोदी जी के सोच में है, इसलिए इस तरीके के काम हमने पिछले 10 साल में देखे सो है. बहुत सारे विकास गरीबों के लिए, बिलो पॉवर्टी लाइन के लोगों के लिए, सभी तबके के लोगों के लिए उन्हें अच्छे से काम करने का काम किया. उसमें సికింద్రాబాద్ అడ్డగుట్టలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర చేపట్టారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా మహిళలు ఆయనకు మంగళహారతులతో స్వాగతం పలికారు. అంతకుముందు దివ్యాంగులతో ఆయన కాసేపు ముచ్చటించారు. అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసిన ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అని అన్నారు. అంగవైకల్యంతో ఉన్న వారిని దివ్యాంగుడిని సంబోధించాలని చెప్పడమే కాకుండా అలానే పిలవాలని ప్రధాని మోడీ జీవో తీసుకొచ్చారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. దివ్యాంగులకు 3% ఉన్న రిజర్వేషన్ ను 4% పెంచిన ఘనత కూడా మోడీకే దక్కుతుంది అన్నారు. దివ్యాంగులకు మోడీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి. నరేంద్ర మోడీ గారు చాలా ప్రత్యేకంగా మరి రిజర్వేషన్ సౌకర్యం కూడా మరి 3 నుంచి 4% పెంచడం, వికలాంగులు ఎవరు కూడా వికలాంగులు అనకూడదు, వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకు ఆత్మధైర్యం కల్పించాలి. కాబట్టి వాళ్ళందరినీ దివ్యాంగులు అని చెప్పి కూడా ప్రధానమంత్రి గారు మరి నోటిఫికేషన్ జారీ చేయడానికి చెప్పడమే కాదు, నోటిఫికేషన్ ప్రభుత్వం ఆదరించాలి. ఎవరు కూడా మరి మనం దివ్యాంగులు వేరే పదం ఉపయోగించకూడదు
ప్రతిపక్షాలపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. విద్యారంగంపైన విపక్షాలతో క్లాస్ వార్ జరుగుతోందని సీఎం జగన్ అన్నారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తేవాలన్నా ప్రతిపక్షాలతో యుద్దం చేయాల్సి వస్తోంది అన్నారు. ఈ పెత్తందారుల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అంటే మాత్రం చెప్పారని ఆయన విమర్శించారు. విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చినా పెత్తందారులు గోల చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కృష్ణా జిల్లా పామర్రులో జగనన్న విద్యా దీవెన పథకం కింద సీఎం జగన్ నిధులను విడుదల చేశారు. గవర్నమెంట్ బడులు మారాలని ఆరాటపడ్డం తప్పు. గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం కావాలని తపన పడడం తప్పు. ఇలా ఆరాటపడినందుకు ఇంతమందితో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది. కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇలా మనపై యుద్ధం చేస్తా ఉన్న వీళ్ళ పిల్లలు కానీ వీళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఏ మీడియంలో చదువుతున్నారు అని చెప్పి మీలో ఎవరైనా కూడా వాళ్ళని గట్టిగా నిలదీస్తే మాత్రం ఏ ఒక్కరూ కూడా చెప్పరు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు తెలుగు మీడియంలో చదువుతున్నారు అని చెప్పి. వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు ఎక్కువయ్యాయని సునీత విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తన సోదరుడు జగన్ పార్టీకి ఓటు వేయొద్దని సునీత పిలుపునిచ్చారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అవినాష్, భాస్కర్ రెడ్డిలు తప్పు చేయకపోతే నిర్దోషులుగా విడుదల చేయాలని, తప్పు చేస్తే వారిని శిక్షించాలి అన్నారు. సిబిఐ దర్యాప్తు ఎందుకు పూర్తి కావడం లేదని సునీత ప్రశ్నించారు. వివేక హత్య కేసు దర్యాప్తు ఏళ్ల తరబడి కొనసాగుతోందని వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. I want to all of your help. I want the people's help. ప్రజల సహకారం కావాలి నాకు. వచ్చే ఎలక్షన్స్ లో you can show that in your vote. I want you to help me. Irrespective of all the parties, I want all the people supporting, leaders supporting every party to support this for the cause. This is not politics here. I'm asking your support for the cause. For the cause of justice. వైఎస్ వివేక కూతురు సునీతారెడ్డి విమర్శలను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తిప్పికొట్టారు. ఇంతకాలానికి సునీత ముసుగు తొలగిపోయిందని ఆయన అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేతిలో సునీతారెడ్డి పావుగా మారారని సజ్జల ఆరోపించారు. ఇన్నాళ్లు సునీత ఎవరి ప్రతినిధిగా మాట్లాడారో ఈ రోజు బయటపడిందని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వివేక హత్య కేసు విచారణ ఎందుకు పూర్తి చేయలేదని సజ్జల ప్రశ్నించారు. ఈరోజు మనకు లేదు కదా, మనం ఎదిగే పార్టీ అంటే ఆయన కూడా విజన్ 2070 ఏదో పెట్టుకొని జనసేన విజన్ 2070 అప్పటికి మేము ఇది చేస్తామని ఏమైనా పెడితే పెట్టుకోవాలి. అలాంటిది లేకుండా ఊరికి మా మీద తిట్టి సినిమా డైలాగులు పడి చెప్పి ఇవి చేయడం బట్టి ఎవరి కోసం పని చేస్తున్నారో అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చేది నాకు కనపడేది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇద్దరిది క్యాచ్ 22 అని ఉంటుంది. ఇటు వెనక ముందుకు పోలేని పరిస్థితి. కాపు ఓట్లు రావాలా బాగా, అవి ఆయన తరఫున అవన్నీ మొత్తంగా తనకు రావాలా, చంద్రబాబు నాయుడు రావాలంటే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ కు 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తుందని రాహుల్ గాంధీ తొలి సంతకం దీనిపైనే చేస్తారని ప్రకటించారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. తిరుపతి ఎస్వీ మైదానంలో జరిగిన న్యాయ సాధన సభలో ఆమె ఉద్వేగంగా మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం పోరాడే వాళ్లు కావాలా, తాకట్టు పెట్టేవాళ్ల రాష్ట్ర ప్రజలు తేల్చుకోవాలి అన్నారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చిత్తశుద్దితో ఉంది అన్నారు. అందుకే ఏపీలో ఆ పార్టీ కోమాలో ఉన్న ప్రత్యేక హోదా కోసం ఆ పార్టీలో చేరారని తెలిపారు షర్మిల. పుణ్యక్షేత్రంలో నిలబడి మీరు మాట ఇచ్చారు. మీరు మాట తప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే కాదు, మీకు ఎంతో భక్తి ఉంది అని మీరు నమ్ముకుంటున్న దేవుణ్ణి కూడా మీరు మోసం చేశారంటే మీకు మనస్సాక్షి ఉన్నట్టా లేనట్టా? ఇక మోడీ గారిని కేడీ అనగా ఏమనాలి? మోడీయా కేడీయా? ప్రధానమంత్రి మోడీయా కేడీయా? మోడీయా కేడీయా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలను 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశాడు. ఇక్కడ నిలబడి 3 నామాల వారి
పవన్ ను నమ్మి జనసేనలో చేరారని టీడీపీకి కొమ్ము కాసేందుకు పవన్ జనసేన పార్టీని నమ్ముతున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ గూటికి చేరారు. సూర్యప్రకాష్ కు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సూర్యప్రకాష్. పవన్ పైకి చెప్పేది ఒకటి, లోపల మనిషి ఒకటని, పార్టీని నడపడం చేతకాని అసమర్థుడు పవన్ అంటూ విరుచుకుపడ్డారు. పార్టీ కోసం సలహాలిస్తే వైసీపీ కోవటాన్ని ముద్ర వేశారని ఆరోపించారు. రాష్ట్రంలో దమ్మున్న నాయకుడు జగన్ అని, తనకు పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా పని చేస్తారని సూర్యప్రకాష్ స్పష్టం చేశారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుంది అని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచిందని చెప్పారు. గత క్వార్టర్లో భారత్ ఏకంగా 8.4% వృద్ధి సాధించిందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా దిశగా భారత్ దూసుకుపోతోంది అని అన్నారు. జార్ఖండ్ పురోగభివృద్ధికి తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. జార్ఖండ్లోని ధన్బాద్ లో ర్యాలీని ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. బెంగళూరులో పేలుడుతో హైదరాబాద్ లో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎంజీబీఎస్, జేబీఎస్ తో పాటు పలు బస్టాండ్స్ లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. రద్దీ ప్రాంతాలతో పాటు మాల్స్ లోనూ సోదాలు ముమ్మరం చేశారు. బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో పేలుడు జరగడంతో హైదరాబాద్ మాదాపూర్లోని రామేశ్వరం కేఫ్ దగ్గర భద్రత పెంచారు. అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.